పంచాయత్ సెక్రటరీ. ఇది నా ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్ కోసం. అప్పుడే బీటెక్ కంప్లీట్ అయింది. ఫస్ట్ అయితే నోటిఫికేషన్కి అప్లై చేసి ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసి సిలబస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను. బట్ రివిజన్ చేయలేదు. మాక్ టెస్ట్ రాయలేదు. డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాశాను. నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల ఉన్న మార్క్స్ కూడా పోయాయి. ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ షీట్ ఇచ్చాక ఎలా బబుల్ చేయాలో కూడా సరిగా తెలీదు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఆల్రెడీ మీరు మాక్ టెస్ట్లు రాసి ఉంటారు కదా, స్టార్ట్ చేయండి, కోచింగ్ సెంటర్లో నేర్పించి ఉంటారు కదా అని అంటున్నారు. 4 years బ్యాక్ ఎన్సెట్ కోచింగ్లో బబుల్ చేశాక మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. నాకు బబుల్ చేయడం తెలుసు, బట్ ప్రాక్టీస్ లేదు. భయంతో ఎగ్జామ్ రాశాను. గైడెన్స్ లేదా కోచింగ్ లేకపోతే సిలబస్ తెలీదు. అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ సిలబస్ ఇచ్చినప్పటికీ కొత్త వారికి అప్పుడే అర్థం అవ్వదు. ఏ బుక్స్ చదవాలో కూడా తెలియదు. ఎవరినైనా అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ నేమ్ చెప్తారు. అందులో ఏది కరెక్టో అర్థం కాదు. ఒకవేళ తెలివితో సిలబస్ అర్థం చేసుకొని బుక్స్ కొని చదివినా సబ్జెక్ట్స్లో వచ్చే డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉండరు. ఫోన్ ద్వారా యాప్స్, గూగుల్, యూట్యూబ్ హెల్ప్ తీసుకున్నప్పటికీ కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతాయి. ఇంకా ప్రీవియస్ పేపర్స్ దొరికినప్పటికీ కొన్నిసార్లు కీ ఉండదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా నెట్లో సెర్చింగ్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. కంటెంట్ దొరికినా అది చదవాలో వద్దో అనే డౌట్, ఇంపార్టెంట్ అయినా నేను చదివేది అని ఇలా చాలా క్వశ్చన్స్ మన మైండ్లో రేజ్ అవుతాయి. సో ఎవరైనా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సీనియర్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి, లేదా మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మిస్గైడ్ చేయడం లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. కొందరు టాలెంటెడ్ పీపుల్ వితౌట్ కోచింగ్, వితౌట్ గైడెన్స్ జాబ్ సాధిస్తారు. బట్ అలా అందరికీ సాధ్యం అవ్వదు.